చిత్రగుప్త నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన చిలకలు లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి పట్టుకోండి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్లు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలిపాప కోసం తిప్పదు యుద్ధమా? ఏం చూసారో చెప్పవే. నువ్వంటే ఎవడే వీడు? మొత్తం వీడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో ప్రయత్నిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం, నా పగ రెండు చలారుస్తాను. కట్టెగిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. రేయ్, ఇది పట్టుకోండి రా. రేయ్, వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి కొట్టండి. ఎంతో అవమానం, ఎంతో మన తడాకా. ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లలు డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, కాలు పట్టు తొందరగా. ఆటో వాడు వచ్చేసాడు, హార్న్ కొట్టేస్తున్నాడు అక్కడ. నువ్వు కాలు పట్టు. షూ కరుస్తుందా? కొత్త షూ అలాగే ఉంటుంది. రోజు స్కూల్ కి వెళ్లే ముందు ఇదే కూడా. షూ అల్లరి చేయకు. ఎందుకు ఏడుస్తుంది? మామూలేగా స్కూల్ కి డుమ్మా కొడదా నాటకాలు. వీ పగిలిపోతుంది చూడు. బాయ్ బాయ్. ఏంటండి ఇది? పాలసీల పేరుతో రొయ్యలు నాటు చేస్తున్న చీటింగ్ కళ్ల ముందే కనబడుతుంటే కేసు ఫైల్ చేయకుండా ఏం చేశారు పాత ఆఫీసర్స్? ఫైల్ చేద్దాం అనుకున్నారండి, అందుకే వాళ్ళు పాత ఆఫీసర్లు అయ్యారండి, మీరు కొత్త ఆఫీసర్ అయ్యారండి. అదండి. హలో, ఏంటి పాప తేలుపుట్టిందా? ఏమా, రోజు స్కూల్ కి పిల్లల్ని నువ్వేగా రెడీ చేస్తున్నావు? షూస్ వేసే ముందు వాటిని దులపాలన్న ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదా నీకు? ఇప్పుడు ఏమైందో చూడు. అయినా పని మనుషులు ఇంటి మనుషులుగా చూసుకుంటే ఇలా ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేస్తారు. కంగారు పడకండి, పాపకి ఏ ప్రమాదం లేదు, వెళ్ళి చూడొచ్చు. ఏంటి అమ్మజ, ఈ రోజు పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసింది నేను కదా. ఆ విషయం తెలియక అత్తయ్య నేను తిడుతూ ఉంటే ఒక్క మాటైనా మాట్లాడలేదు. నీ మంచితనంతో ఇంట్లో అందరికి దగ్గర అవుతుంటే నా విలువ తగ్గిపోతుందేమో అనుకున్నాను, కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. నన్ను క్షమించి యమజ. సారీ యమజ, తప్పు చేసింది నువ్వు కానప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేడు జరిగినది తప్పు కాదు, పొరపాటు. ఆ పొరపాటుకు అత్తగారు అక్కని తిట్టినా నన్ను తిట్టినా ఒకటే కదా. తిడితే బాధ అనిపించలేదా? బాధపడటానికి పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో కాదు కదా ముంగడా. అది వెన్నెల ఈ రోజు చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే, కానీ నా కళ్ళే దాన్ని అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు గానీ మీ బాబు ఎక్కడ ఉంటాడో చెప్పు. అర్జెంట్ గా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నుండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐప్యాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదారు. ఓ జడ్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నా అలాగే నాటకాలంటే ఇంట్రెస్ట్. మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒక రోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజ, ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా, ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు?
చిత్రగుప్త ఈ లాలీపాప్ నాకు భలే నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప వీళ్ళు బాబు ఎర్రిపాప. వినపడింది వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమైనా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పడిపోద్ది. అమ్మో. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఆ. ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా అవునవును. చిత్రగుప్త వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆనందంగా చెప్పామేంటి చిత్తు? చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్టు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? వీళ్ళు విష్ణు చక్రం భూచక్రం నాకు తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ.